హాయ్ ఆల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనము గత వీడియోలో ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి కోర్స్ ఏంటి, ఆ కోర్సులో ఏ వీడియోలు ఉంటాయి, ఏ ఫోల్డర్లు ఉంటాయి, ఎలా మీరు దాని ప్రాసెస్ ఏంటి కంప్లీట్గా గైడ్ చేశాను. ఆ వీడియోలో నేను బ్యాంకుకి సంబంధించి సపరేట్ వీడియో పెడతానని మీకు చెప్పాను. సో ఈ సెషన్లో నేను మనకు వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఇంకో బ్యాంక్ కోర్సు కూడా వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ వీడియోలో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక అద్భుతమైన అవకాశము, 6 నెలల వ్యాలిడిటీ కోర్సు, క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్లచే రికార్డు చేయబడిన కోర్సు, ప్లస్ అప్పుడప్పుడు లైవ్ క్లాసెస్, ప్లస్ టెస్ట్ సిరీస్, ప్లస్ స్టడీ మెటీరియల్. ఎస్పెషల్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు బోత్ మీడియంస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. దయచేసి కంప్లీట్గా ఈ వీడియో వాచ్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ రైట్ ఫామ్ ఫిలప్ చేయకుండా, వీడియో పూర్తిగా చేయకుండా మా టీం వాళ్ళను బాగా ఫోన్స్ చేస్తున్నారు. దయచేసి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వీడియో పూర్తిగా కొంచెం మెల్లగా వినండి, అర్థం చేసుకోండి, ఆ ప్రాసెస్ని మీరు డిలిజెంట్గా ఫాలో కండి. రైట్ నౌ ఇది సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్కి మాత్రమే నేను ఈ స్టేట్మెంట్ని హైలైట్ చేస్తున్నాను. నేను దీని ఇంపార్టెన్స్ కూడా చెప్తాను సార్. సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ సార్, ఇది ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ 2025 బ్యాంక్ ఎగ్జామ్స్ 2025కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి చాలా ఉపయోగపడే వీడియో. ఈ వీడియోలో నేను ఏదైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్లకు ఫ్రీ బ్యాంక్ కోచింగ్ 6 months ఎలా వస్తుంది అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో ఎస్పెషల్లీ ఈ మొత్తం ప్రాసెస్ రైట్, మీ ఫీజు అంతా కూడా పే చేసేది వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్. ఈ విఎఫ్ఈ వాళ్ళు ఏం చేశారంటే, సార్ మాకు కొంతమంది మేము మెరిట్ లిస్ట్ క్రియేట్ చేసి ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తాము, ఆ స్టూడెంట్స్కి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయండి. జనరల్గా మనకు తెలుగునాట ఉన్న చాలా మంది స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ నుంచి ఉన్నారు. వాళ్ళకు బెస్ట్ కంటెంట్ యాక్సెస్ మేము దొరికేటట్టు చేస్తాము అని అన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సార్, మీరు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ రైట్ విఎఫ్ఈ అనే వెబ్సైట్కి మీకు ఈ ఫామ్ వెళ్తుంది. ఇది అనిల్ నాయర్ క్లాసెస్ కాదు, విఎఫ్ఈ వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసి మనకు ఇస్తే మనము ఆ స్టూడెంట్స్కి ఫ్రీ లాగిన్స్ ఇస్తాము. దయచేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఒక ఫామ్ ఏర్పడుతుంది. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అవి స్టెప్ బై స్టెప్ అడుగుతారు. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఏమేం క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. ఆ క్వశ్చన్కి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకున్న తర్వాత అది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఏవి తప్పులు లేకుండా ఫిల్ అయ్యేటట్టు చూడండి. తప్పులు లేకుండా ఫిల్ అయ్యేటట్టు చూసిన తర్వాత ఒక 1 or 2 weeksలో ఆ ప్యానల్ మెంబర్స్ వాళ్ళు వచ్చిన లిస్టు నుంచి వాళ్ళ క్రైటీరియా ప్రకారము ఒక మెరిట్ లిస్ట్ క్రియేట్ చేస్తారు. ఆ లిస్ట్ నాకు వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ మొత్తము పీడిఎఫ్ని నేను మీకు చూపెడతాను. ఆ పీడిఎఫ్ కూడా మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పిన్డ్ కామెంట్లో పెడతాను. మీరు గనక ఆ లిస్ట్లో కనుక ఉంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయిన తరువాత ఒక 2-3 రోజుల్లో మీకు లాగిన్స్ క్రియేట్ చేయబడతాయి. ఈ ప్రాసెస్లో మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ మీరు ఈ నంబర్స్కి ఫోన్ చేయొచ్చు. నేను ఇంకో నంబర్ కూడా అనిల్ నాయర్ క్లాసెస్ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఒకటి నేను డిస్క్రిప్షన్లోను అండ్ పిన్డ్ కామెంట్లోనూ పెడతాను. మీకు ఏ ప్రాసెస్లో ఏ డౌట్స్ ఉన్నా ఏఎన్సి నుంచి ఒక హెల్ప్ లైన్ నంబరు, విఎఫ్ఏ నుంచి రైట్ ఒక వాట్సాప్ నంబరు, ఒక ల్యాండ్లైన్ నంబరు మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, దయచేసి ఈ ప్రాసెస్లో ఏ టెస్టు మేము కండక్ట్ చేయట్లేదు. ఈ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల కొన్ని మాల్ ప్రాక్టీసెస్, కొన్ని లాజిస్టిక్ ఛాలెంజెస్, ఆపరేషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి. మేము బోర్డింగ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్
యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాము అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. ఎస్పెషల్లీ ఈ ఇనిషియేటివ్ అనేది లో ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్లకు ఉపయోగపడే ఇనిషియేటివ్. సార్ నాకు చదవాలన్న ఆసక్తి ఉంది, కానీ మేము ఆర్థికంగా అంతగా గొప్ప పొజిషన్లో లేము. సార్ నేను 1-2 సార్లు ఎగ్జామ్ రాశాను, రైట్, కానీ నేను అంతగా స్కోర్ చెయ్యలేదు. మీ కోర్సు నేను ఆల్రెడీ ఒక దగ్గర కోర్స్ తీసుకున్నాను, ఇంకోసారి కోర్స్ తీసుకోవాలి, మీ వీడియోస్ బాగున్నా కానీ కోర్స్ తీసుకోవాల్సిన బడ్జెట్ నా దగ్గర లేదు. పలు రకాల కారణాలు కావచ్చు, వాళ్ళందరికీ వెసులుబాటుగా జస్ట్ ఫిల్ యువర్ డీటెయిల్స్. దెర్ ఈజ్ ఎ ప్యానల్ మెంబర్స్. ప్యానల్లో నేను కూడా లేను. ప్యానల్ మెంబర్స్ అందరినీ ఒక 5-6 వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్లో ఉండి, రైట్, అనుభవం ఉండి, వాళ్ళు సెలెక్ట్ చేసిన లిస్టుకి నేను యాక్సెస్ ఇస్తున్నాను, రైట్. సో బేసికల్లీ కంప్లీట్గా మెరిట్ లిస్ట్ క్రియేట్ చేసేది విఎఫ్ఈ సంబంధించిన ప్యానల్ మెంబర్స్. ఆ ప్యానల్ మెంబర్లో ప్రముఖులు ఎవరెవరంటే పద్మశ్రీ అవార్డీ అయిన గవర్నింగ్ కౌన్సిల్ ఎక్స్ చైర్మన్ వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ రమేష్ గిల్లి గారు, రైట్, ప్రజెంట్ చైర్మన్ రైట్ శ్రీనివాస గౌర గారు, ఇట్లాంటి ప్రసిద్ధమైన ఒక 70 ఏళ్ళు దాటిన అనుభవమైన పీపుల్ ప్యానల్ మెంబర్స్లో ఉన్నారు. అబ్సల్యూట్లీ దే విల్ ఫైనలైజ్ ద మెరిట్ లిస్ట్. సో దాని బట్టి ఏంటంటే ఎకనామికల్లీ వీక్ ఆర్ ఫైనాన్షియల్లీ వీక్ ఉండి మెరిట్ స్టూడెంట్స్కి అన్బయాస్డ్గా మీకు మెరిట్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇన్కరెక్ట్ డీటెయిల్స్ కనుక ఇస్తే మీ ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంది, రైట్. సపోజ్గా మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నారు, మెరిట్ లిస్ట్ నాకు చేరిన తర్వాత నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ లిస్ట్లో మీ పేరుంది. పేరున్న తర్వాత మీకు విఎఫ్ఏ నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళదేదో ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను లాగిన్ కోర్స్ యాక్టివేషన్ చేస్తాను. సార్ మాకు ఏ కోర్స్ వస్తుంది, మాకు ఏ వీడియోలు వస్తాయి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు వచ్చే కోర్స్ ఏంటంటే టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్ 2025 కోర్స్. అంటే ఏవైనా బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే కంటెంట్ మొత్తం కూడా ఇమీడియట్గా మనకు ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం. టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్ 2025. సార్ ఈ కోర్స్ ఓన్లీ తెలుగు మీడియంలో ఉంటుందా ఆర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? ఇది బైలింగ్వల్ కోర్స్. అంటే తెలుగు మీడియం స్కూల్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళు తెలుగు మీడియం వీడియోస్ చూడొచ్చు, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వీడియోస్ చూడొచ్చు. సో బైలింగ్వల్, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా సపరేట్ ఫోల్డర్స్ ఉన్నాయి. సపరేట్ ఫోల్డర్స్ ఆర్ దేర్ ఫర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సార్ కంటెంట్ ఏ సబ్జెక్ట్స్ మీద ఉంది ఆ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పాను. యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీ అందరికీ తెలుసు. అరిథమెటిక్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్లో. అవన్నీ కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. నేను మీకు ఏదైతే కోర్సు చూపెడుతున్నానో అదే కోర్సు మీకు మెరిట్ లిస్ట్ తర్వాత ఫ్రీ వస్తుంది. ఇది మీకు 6 months వ్యాలిడిటీ కోర్స్. ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్, కానీ అప్పుడప్పుడు నేను లైవ్లో కూడా వస్తుంటాను సార్. బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ప్రాబబ్లీ బ్యాంక్ ఎగ్జామ్ చెప్పే కోచింగ్ సెంటర్లో ఐ బిలీవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ స్టార్ట్ ఫర్ క్యాట్ ఎగ్జామ్ టు టీచ్ ఆల్సో ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. క్యాట్ ఎగ్జామ్ ట్రీట్ చేయడం అంటే అది ఆల్మోస్ట్ ప్రిపరేషన్లో హైయెస్ట్ పాయింట్ సార్. మిగతా ఎగ్జామ్స్ అన్నీ దాని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి క్యాట్ ఎగ్జామ్ టీచర్ల ద్వారా రికార్డ్ అయిన క్లాసెస్ ఇవి టాపిక్స్లు. దీంట్లో మీకు కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ కూడా నేను ఫ్రీగా యాడ్ చేస్తున్నాను. అది మోస్ట్లీ స్టాటిక్ పార్ట్. మిగతాది ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే మనం మెయిన్స్కి వెళ్ళలేము. చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్లో మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు వస్తాయి. సార్ ఏమేమి కంటెంట్ ఉంటుంది, ఏమేమి కంటెంట్ ఉంటుంది అని మీరు అడిగితే తెలుగు మీడియం కంటెంట్లో ప్రైమరీగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. సార్ మొత్తం నేను సెలెక్ట్ అవుతే నాకు ఎన్ని వీడియోలు వస్తాయి? మొత్తము తెలుగు మీడియం ఫోల్డర్లో 828 వీడియోలు వస్తాయి. ఐ రిపీట్,
828 వీడియోస్ వస్తాయి. ఈచ్ వీడియో లెంత్ మినిమం 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం గంటన్నర ఉంటుంది. అంటే మీకు ఎంత మ్యాసివ్ కంటెంట్ మీకు వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సార్ ఏమైనా పీడిఎఫ్స్ ఇస్తారా? ఎస్, 353 పీడిఎఫ్స్ కూడా మీకు వస్తాయి. సార్ ఏమైనా టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉంటుందా? 172 టెస్ట్లు కూడా మీకు ఉంటుంది. అంటే తెలుగు మీడియం కంటెంట్లో వీడియోస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటుంది. సార్ ఈ 828 వీడియోలు ఏంటేంటి కాంబినేషన్ సార్? అన్నీ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ సార్. అన్నీ కూడా లేటెస్ట్ వర్షన్ వీడియోలు. బ్యాంకింగ్ మ్యాథ్స్కి సంబంధించి 585 వీడియోలు ఉంటాయి. రీజనింగ్కి సంబంధించి 124 వీడియోలు ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి 109 వీడియోలు ఉంటాయి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నేను కొన్ని లైవ్ క్లాసెస్లో, ఇది కొంచెము నేను లైవ్లో రికార్డ్ చేస్తాను సో దట్ అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. లైవ్ క్లాసెస్ రూపంలో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో దాని ద్వారా మీకు నేను పాత కంటెంట్తో పాటు కొత్త కంటెంట్ కూడా నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. డేటా ఇంటర్ప్రిటేషన్ వీడియోస్ తెలుగులో 10 వీడియోస్ ఉన్నాయి. ఇది వీక్లీ ఒక 4 to 6 hours వీక్లీ అప్లోడ్ అవుతూ ఉంటుంది. అది లైవ్ క్లాసెస్ రూపంలో చేస్తూ ఉంటాం. 800 రైట్, ఇది మొత్తం కంటెంట్ సార్. ఆ కంటెంట్లో సబ్ ఫోల్డర్స్ కంటెంట్. దీన్ని చక్కగా మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు. సార్ ఈ బ్యాంకింగ్ యాప్టిట్యూడ్ 585 వీడియోల్లో ఫోల్డర్ పేరు చెప్పాను, సబ్ ఫోల్డర్ పేరు చెప్పాను. సబ్ ఫోల్డర్లో ఉన్న సబ్ ఫోల్డర్స్ ఏ ఏ టాపిక్ల మీద వీడియోలు ఉంటాయి అది కూడా క్లియర్ కట్గా నేను మీకు చూపెడుతున్నాను. నంబర్ సిస్టమ్ ఇన్ని వీడియోలు ఉంటాయి, అరిథమెటిక్ ఇన్ని వీడియోలు ఉంటాయి, ఆల్జీబ్రా ఇన్ని వీడియోలు ఉంటాయి, కోఆర్డినేట్ జామెట్రీ ప్యూర్లీ యాజ్ పర్ ది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ సిలబస్. కంప్లీట్గా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏ ఏ ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ అయినా దాన్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అన్ని మోడల్స్ కవర్ చేశాను. ప్రాబబిలిటీ, సెట్స్, వెన్ డయాగ్రామ్స్, ఇది సబ్ టాపిక్ లిస్టింగ్. కంప్లీట్గా మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. లింక్ ఫిల్ చేసి మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే మీకు ఎంత కంటెంట్ మీకు వస్తుందో చెప్పడానికే వీడియో చేస్తున్నాను. రీజనింగ్లో 124 వీడియోలు అన్నాను. నాకు కంటెంట్ ఉంది సార్, కానీ దాంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి అని ఎవరికైనా డౌట్ ఉంటే మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు. బ్లడ్ రిలేషన్స్, మిస్సింగ్ నంబర్, లెటర్, ఫిగర్, టర్మ్ సిరీస్, నంబర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్ సిరీస్, డైరెక్షన్ సిరీస్, లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ సిరీస్, నంబర్ అనాలజీ, కౌంటింగ్ ఫిగర్స్, నంబర్ క్లాసిఫికేషన్, డైస్, టైమ్ సీక్వెన్స్, సిలాజిజము, స్టేట్మెంట్ అజంప్షన్, ఇన్సర్ట్ మిస్సింగ్ క్యారెక్టర్, సెట్స్, లెటర్ అనాలజీ, షేప్స్, ర్యాంకింగ్ టెస్ట్, దీనికి సంబంధించి ఆల్ఫా న్యూమరిక్, వర్డ్ క్లాసిఫికేషన్, పేపర్ ఫోల్డింగ్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఆల్ఫాబెటిక్ ప్రాబ్లమ్స్, పేపర్ కటింగ్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, ఆల్మోస్ట్ అన్ని టాపిక్లు కూడా మీకు కంప్లీట్గా దీంట్లో రైట్ ఉన్నాయి. ఇది కాకుండా వీక్లీ కొత్త కొత్త టాపిక్స్ కూడా, కొత్త కొత్త మోడల్స్ కూడా రికార్డ్ చేసి లైవ్ క్లాస్ రూపంలో యాడ్ అవుతూ వస్తుంది. ఒక బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ కావడానికి మీకు కావలసిన పూర్తి రిసోర్సెస్ ఈ కోర్సులో ఉంది. ఇదే కోర్సు మీరు గనక ఆ మెరిట్ లిస్ట్లో లేకపోతే మినిమం 5,000+ రూపాయలు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖర్చు పెట్టినా ఇంత క్వాలిటీ కంటెంట్ అండర్ క్యాట్ ఎగ్జామ్ లీడర్షిప్ తోటి వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు వాచ్ ద వీడియో. ఇది రీజనింగ్ వీడియోలు, కోడింగ్, ఇన్ఈక్వాలిటీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వర్డ్ అనాలజీ, సీటింగ్ అరేంజ్మెంట్, క్లాక్స్, సీటింగ్ అరేంజ్మెంట్, నెక్స్ట్ లెవెల్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, మొత్తము ఒక్కొక్క వీడియో 1 గంట నుంచి 1.5 గంటలు ఉంటుంది. ఇది బ్యాంకింగ్. ఇంగ్లీష్, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో వచ్చే ఇంగ్లీష్ టాపిక్లకు సంబంధించి వెయిటేజ్ పరంగా ఫోల్డర్లు కూడా క్రియేట్ చేశాం. ఇంట్రడక్షన్ టు ఇంగ్లీష్, పారాగ్రాఫ్ రైటింగ్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్ టెస్ట్, ఎస్ఐ రైటింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ప్రిసై రైటింగ్, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించి గ్రామరు, అన్ని మోడల్స్, గ్రామర్ ఉంది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, రైట్ క్రిటికల్ రీజనింగ్ ఉంది. అన్ని టాపిక్లు దీంట్లో యాడ్ అయిపోయాయి సార్. కంప్లీట్గా అన్ని టాపిక్స్ దీంట్లో యాడ్ చేసేసాం. ఈ రైట్ ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదో మిస్ అయింది. ఆర్సీ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, పారా జంబుల్స్ కానీ, ఆల్ బ్యాంక్ రిలేటెడ్
న్యూ టాపిక్స్ ఏ వచ్చినా కానీ అవి కూడా బ్యాంక్ రిలేటెడ్ ఇంగ్లీష్ టాపిక్స్ అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ఇది కాకుండా వీక్లీ మనకు మళ్ళీ రెగ్యులర్గా కంటెంట్ అప్డేట్ అవుతూ వస్తుంది. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన టాపిక్ వైజ్ ఫోల్డర్స్. నేను చెప్పాను డిఐ అడ్వాన్స్డ్ లెవెల్ లైవ్ క్లాసెస్లో కూడా చెప్తానని. ఇది తెలుగు మీడియం కంటెంట్. తెలుగు మీడియం ఒక ఫోల్డర్, ఇంగ్లీష్ మీడియం ఇంకో ఫోల్డర్. 678 వీడియోస్. ఇంగ్లీష్ మీడియం ఫోల్డర్లో కూడా వీడియోస్, పీడిఎఫ్స్, టెస్ట్. వీడియోస్ ఏమేమి ఉన్నాయి? బ్యాంకింగ్ యాప్టిట్యూడ్ వర్షన్, రీజనింగ్ వర్షన్, ఇంగ్లీష్ వర్షన్, కంప్యూటర్ ఫండమెంటల్స్. ఇదే సార్ నేను మీకు చెప్పిన ఫోల్డర్. న్యూ వీడియోస్ అప్డేటెడ్ ఎవ్రీ వీక్. తెలుగు మీడియంలో కూడా న్యూ వీడియోస్ అప్డేటెడ్ ఎవ్రీ వీక్, అది కూడా దాంట్లో ఉంటుంది. బ్యాంకింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వర్షన్ 2.0. వర్షన్ 2.0 అంటే కొత్తగా రికార్డు చేయబడిన వీడియోలు. న్యూ వీడియోస్ అప్డేటెడ్ ఎవ్రీ వీక్ అంటే ప్రతి వీక్ కొత్త కంటెంట్ అప్లోడ్ అయిన ఫోల్డర్. రైట్, దీస్ ఆర్ ఆల్ టాపిక్ వైజ్, ఎగ్జామ్ మోడల్ వైజ్, బైనామియల్ థీరం, ప్రాబబిలిటీ, నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, వెన్ డయాగ్రామ్, ఆల్జీబ్రా, మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D. మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్ లో అప్పుడప్పుడు మెన్సురేషన్ క్వశ్చన్లు కూడా అడుగుతారు. దాని తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్, ట్రిగ్నామెట్రీ, ఈ బుక్స్ కూడా మనకు 124 ఫైల్స్ ఉన్నాయి సార్. ట్రిగ్నామెట్రీ కొన్ని వీడియోలు పెట్టాను, ఎందుకంటే మెన్సురేషన్ కొన్ని ప్రాబ్లమ్స్లో మనకు ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్ ఉపయోగపడి చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్లో మనము మెన్సురేషన్ 2D 3D యాంగిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు ఉపయోగపడతాయి. ఇంగ్లీష్, ఇవన్నీ కూడా అప్డేటెడ్ వీడియోస్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి సపరేట్గా ఇవన్నీ అప్డేటెడ్ వీడియోస్. గ్రామర్ వీడియోస్ ఏ ఇయర్లో క్రియేట్ చేసింది కూడా అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఫోల్డర్ పేరులో పెట్టాను. 2023లో క్రియేట్ చేసిన వీడియోలు ఉన్నాయి, 2024లో క్రియేట్ చేసిన వీడియోలు కూడా మీకు ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ న్యూ వీడియోస్, రైట్, అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఉంటుంది. టెస్ట్ సిరీస్, దీంట్లో టెస్ట్ సిరీస్ సపరేట్ ఫోల్డర్. దీంట్లో 190 టెస్ట్, టాపిక్ టెస్ట్లు ఉన్నాయి, మాక్ టెస్ట్లు కూడా మీకున్నాయి. దాని తర్వాత డైలీ ప్రాక్టీస్ టెస్ట్, మాక్ పేపర్లు 20 ఉన్నాయి, ప్రాక్టీస్ పేపర్లు 34 ఉన్నాయి. ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, టాపిక్ టెస్ట్ ఉన్నాయి, డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి. డైలీ ప్రాక్టీస్ పేపర్ ఇలా ఉంటుంది సార్. నంబర్ సిస్టమ్ ప్రాక్టీస్ పేపర్, పర్సంటేజ్ ప్రాక్టీస్ పేపర్, SICA ప్రాక్టీస్ పేపర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాంక్ కోర్సులో వీడియో కంటెంట్ ఉంది. జనరల్గా చాలా మంది ఓల్డ్ రికార్డెడ్ కంటెంట్ ఇస్తారు. ఓల్డ్ లేటెస్ట్ రికార్డెడ్ కంటెంట్ ఉంది, న్యూ వీడియో అప్డేటెడ్ ఎవ్రీ వీక్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, PDFs ఉన్నాయి, మాక్ పేపర్స్ ఉన్నాయి, దాని తర్వాత సెక్షనల్ ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి, డైలీ ప్రాక్టీస్ పేపర్ ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఏ ప్లథోరా ఆఫ్ ఇన్ఫర్మేషన్, కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషను మనకు ఈ కోర్సులో మనకు ఉంది. ఈ కోర్సు గనక మీకు కావాలి, నేను సార్ ఐఎమ్ ఏ సిన్సియర్ స్టూడెంట్, ఐ వాంట్ దిస్ కోర్స్ అబ్సల్యూట్లీ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు వస్తుంది. కానీ మీకు మెరిట్ స్టూడెంట్ కాబట్టి మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే మీకు వస్తుంది. అది చేయడానికి ఏం చేయాలి? ఈ QR కోడ్ స్కాన్ చేయండి. ఈ QR కోడ్ స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయండి. మోస్ట్ లైక్లీ మనము 2nd or 3rd వీక్ ఆఫ్ జనవరిలో కంప్లీట్ మెరిట్ లిస్ట్ని మనము అనౌన్స్ చేస్తాము. బ్యాంక్ ఆస్పిరెంట్స్ 2025లో మీ డెస్టినేషన్ మీరు చేరుకోవాలి. ప్లస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ట్యూషన్ సెంటర్స్ అవుతే ఈ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుంది. రైట్, దయచేసి లింక్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. I sincerely hope that you will be there in the merit list. Thanks a lot. With love, Anil Nair.